మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఏంటండి? చెప్పలేకపోతున్నాం, మా వాడిచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూసాను గుర్తురాట్లేదు. నోరు ముయిరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రో, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయటే ఉన్నారు మొత్తం. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిద గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే, కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వసే బాగుండం. వచ్చాడు. రాకెక్కడ పోతానే. వదలరా. సన్నబడిపోయింటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురిగెత్త నాకు. చూడు 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 చూడు, ఆయన చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటుంది బా, అన్నారం ప్రసాదం. ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. బిస్కెట్ బిస్కెట్ 20కి 3 బిస్కెట్ 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 అండి బిస్కెట్. ఇదే మన కోచ్, రండి. ఏమా అది టివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికీ చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. రథం బాగా జరిగిందా? సరే సరే. ఏమండి, ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. పంపు తీసి నిజంగానే పాడేస్తాంటావా? మీరిద్దరు కలిసి పాడేండి రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. వస్తా చూడే. నేను చేతికిస్తే కానీ తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. ఉసే నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. చంపేస్తాను బాగుంటుంది. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. వాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడు మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. సార్ అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నర్మయ్ నేను అంటాను, నువ్వు అన్నాను తెలిసిందనుకో ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుందట్టేప. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో?
ఏడి వెళ్ళిపోయినా చెప్పు ఎంతమంది ఉన్నారు ఇంట్లో వీచి ఉంటాడు పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయా కావాలి మర్చిపోయినా అదిగో నువ్వు కావాలని మర్చిపోయా నాకు తెలుసు నువ్వు అప్పుడు ఇలాగే ఇదిగో చేస్తావు కావాలి మర్చిపోతారా ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు నువ్వు కూడా లెక్కేయట్లేదు రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది ఉన్న చోట ఉండవు ఏదో ఒకటి పెట్టు సీతమ్మా నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు ఎవడ్రా ఇంకెవడో హా? చిన్నోడా పెద్దోడా ఎవర్రా? డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.